హరి ఓం. తేదీ 14/5/25 బుధవారము. ఆశారాం బాపూజీ ఆశ్రమంలో గీతాపఠన శ్లోకాలు నేర్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 15వ అధ్యాయం నుండి 4, 5, 6 శ్లోకాలు నేర్పడం జరిగింది. ఆ శ్లోకాలను మళ్ళీ నేను రికార్డు చేసి ఒక్కొక్క శ్లోకానికి 3 సార్లు చెప్పడం జరిగింది. నేను చెప్పినది మీరు గీతా శ్లోకాన్ని చూస్తూ పఠిస్తూ ఉంటే ఆ శ్లోకాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 4వ శ్లోకము 4 విభాగాలుగా వివరించుకుందాము. మొదటి విభాగము తత పదం తత్పరిమార్గితవ్యం. తత పదం తత్పరిమార్గితవ్యం. తత పదం తత్పరిమార్గితవ్యం. రెండవ చరణం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. ఇప్పుడు మూడవ చరణం 3 సార్లు. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. 4వ చరణం 3 సార్లు. యత ప్రవృత్తే ప్రసృతా పురాణే. యత ప్రవృత్తే ప్రసృతా పురాణే. యథ ప్రవృత్తే ప్రసృతా పురాణే. ఇప్పుడు మొదటి లైన్ 3 సార్లు. తత పదం తత్పరిమార్గితవ్యం. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. తతః పదం తత్పరిమార్గితవ్యం. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. తతః పదం తత్పరిమార్గితవ్యం. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. ఇప్పుడు రెండవ లైన్ 3 సార్లు. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యథ ప్రవృత్తే ప్రసృతా పురాణే. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యథ ప్రవృత్తే ప్రసృతా పురాణే. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యథ ప్రవృత్తే ప్రసృతా పురాణే. ఇప్పుడు మొత్తం శ్లోకం 3 సార్లు. తత పదం తత్పరిమార్గితవ్యం. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యత ప్రవృత్తే ప్రసృతా పురాణే. తత పదం తత్పరిమార్గితవ్యం. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యథ ప్రవృత్తే ప్రసృతా పురాణే. తత పదం తత్పరిమార్గితవ్యం. యస్మిన్ గతాన నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యథ ప్రవృత్తి ప్రసృతా పురాణే. నేను చెప్పినట్లు మీరు ప్రతిదీ కూడా 3 సార్లు అంటూ ఉంటే ఈ శ్లోకాన్ని చూసి స్క్రీన్లో వచ్చిన శ్లోకాన్ని చూసి మీరు 3 సార్లు చదువుతూ ఉంటే మీకు నేర్చుకోవడానికి ఈజీ పద్ధతిగా ఉంటుంది. గోపాలకృష్ణ భగవానికి జై.